చంద్రబాబు గారిది ఒక్కటి చెప్పండి మీరు. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీరు అమ్మ ఒడికి తల్లికి వందనం మార్చడం దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దట్ హీ హెస్ మేడ్ ఇట్. సో ఇట్లాంటివి ప్రజలు ఆవిష్కరించుకున్న ప్రజానాయకుల్ని ప్రజానాయకులు వెసెస్ ప్రజా క్షేత్రంలో ఆవిష్కరించబడిన నాయకులకి కంపారిజన్ ఉన్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి తరలి వస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి తరలి రావడం సర్వసాధారణం. ఇది చెప్తున్నాం. గతంలో రామారావు గారికి ఎందుకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు తరలి వస్తున్నారంటే వెన్ దే హ్యావ్ సమ్ ఔరా, ఆ ఔరాని జస్టిఫై చేయడానికి వెనక నుంచి వస్తారు. రెండోది యోగాంధ్రకి తెల్లారి 4 గంటలకి రాకపోతే 500 రూపాయల ఫైన్ అని చెప్పేసి డ్వాక్రా సంఘాల మహిళా లీడర్లకి వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తున్నారు వాళ్ళ సభ్యులకి. విశాఖపట్నం నుంచి వెలువడే లీడర్ దినపత్రికలో చాలా ప్రధానంగా ఈ వార్త వచ్చింది. ఫైన్ ఎందుకండి? సోషల్ మీడియాలో మెసేజెస్ కూడా వాట్సాప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానమంత్రి సీఎం ఇద్దరూ పాల్గొంటున్నారు. దీనికి రాకపోతే మహిళా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎస్ఎల్ఎస్ సభ్యుల్ని ఈ వేడికి రప్పించేందుకు ఎవరికి వాళ్ళే టార్గెట్. ఎవరికి గవర్నమెంట్ అయితే ఇలా బలవంతంగా తీసుకురమ్మని ఏం చెప్పదు కదా. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ తీసుకురావాలంటే ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకొస్తుంది. రాకపోతే 500 రూపాయల ఫైన్ ఏంటండి? ఇప్పుడు మీరు పొద్దున్న మార్నింగ్ వాక్ చేయాలా లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలా, అది స్వచ్ఛందంగా చేసుకోవాలి. కానీ ఎవరైనా మీకు కత్తి రోజు రాకపోతే చంపేస్తామని జిమ్ కోచ్లు వీళ్ళు ఎవరైనా చెప్తారా? యోగా డే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరుగుతుందంటే స్వచ్ఛందంగా ఎంతమంది తరలి వస్తారన్నది బేసిక్. ఇది అయితే నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి జనాలు తరలించండి, దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది కదా. నేను అన్నటువంటి నాకేమీ తెలియని వెళ్ళి ఆసనాలు వేసి కూర్చొని కాళ్ళు చేతులు పట్టి కూర్చొని అనుకోండి, ఏడు చేస్తాం వాడికి వెళ్ళి ఆ 16,500 ఎంతో కిట్ అట్ అది కూడా కొనుక్కోవాలి. ఇప్పుడు అదొకటి ఉంది తలకాయ నొప్పి. అవన్నీ కూడా ఈ డ్వాక్రా మహిళలు అంటే ప్రతి దగ్గర తరలింపు కార్యక్రమానికి వాళ్ళు అన్యాయంగా వాడుతున్నారు. పైపొచ్చి వాళ్ళకి పెనాల్టీ క్లాసులు కూడా. అంటే ఇదేంటిది కంపల్సరీ ప్రోగ్రామ్ ప్రభుత్వం పర్యవేక్షణలో ఇండైరెక్ట్గా ప్రెజర్ పెడుతూ చేస్తారని అర్థం వస్తుంది కదా. ఇప్పుడు డ్వాక్రా మహిళలు తరలించుకురండి అమ్మా, ఒక 50 మందినో 100 మందిని మీరు ఒక్కరు వాలంటరీగా వస్తారండి, వాలంటరీగా తీసుకురండి అన్నారు అనుకోండి, అది సమంజసం. ప్రభుత్వం రాకపోతే ఫైన్ అంటే రాని వాళ్ళకి దానికి బాధ్యత వహించాల్సిన సంఘాలు కూడా ఫైన్ అంట. ఇప్పుడు మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా మీటింగ్లో మాట్లాడుతూ కూడా మాట్లాడారు, బస్సుకి 40 మంది ఉంటారు కదా సార్, ఎట్లా అన్నది ఎప్పుడు ఒక వాలంటరీ టైప్లో ఈ డ్వాక్రా మహిళని పెట్టాం, లేదంటే ఒక సంఘం సచివాలయ ఎంప్లాయీని పెట్టాం అవునా చెప్పి వాళ్ళకి డిప్లాయ్ ఇవ్వండి. ఒక 50 మందిని తీసుకొచ్చి బస్సు 40 మందిని ఎక్కించే బాధ్యత అన్నది. అది కాకుండా డిఫరెంట్గా కండక్ట్ చేస్తే ఎట్లా? వాళ్ళు ఈ అవగాహన కార్యక్రమం అట్లీస్ట్ ఫ్రమ్ ద లాస్ట్ 1 వీక్ నుంచి చేయాలి కదా. యోగా డే ఉంది, మీరు ఇలా ట్రాక్ సూట్లు వేసుకురండో లేకపోతే చిన్న చిన్న ఇవి వేసుకుంటుండో, బట్టలు ఏవో వెతులుగా ఉన్నవి వేసుకుంటుంటే ఇలాంటివో చెప్పి రావాలి కదా. అవేవి లేకుండా నువ్వు తేపోతే అంటే ఇదేదో రాజకీయ సభలా? రాజకీయ సభలకైతే ఎదురిచ్చి తెచ్చుకుంటారు. ఇప్పుడు నిజంగా తీసుకొచ్చారు సార్, మాటకి చెప్తున్నాను. వాళ్ళకి ఆసనాలు అవన్నీ వేయడం అవన్నీ రావాలి కదా. ఉదాహరణకి సూర్య నమస్కారాలు లాగా పైకి 2 చేతులు దండం పెట్టండి, ఎదురుగా చేయి పెట్టండి, అలా చూడండి. మొన్న ఆయన ఎవరు గతంలో విజయకాంత్ ఎన్ని బాధలు పడ్డాడు ఆయన ఆసనాలు వేసి. దాంతోపాటు అండి ఇంకా ఇప్పుడు ఈ నెలకి ఇప్పుడు యోగా డే అయిపోతే ప్రభుత్వం ముందు ఇమ్మీడియట్గా వస్తున్న సవాల్ ఏంటంటే, ఒక్కసారి ఇప్పుడు మీరు ప్రస్తావన చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడింది, అది చూద్దాం. దీనికి యోగా డే రిలేటెడే. బస్సు డ్రైవర్ వరకు ఇవ్వచ్చు సార్ మనం. నీకు బస్సు ఎవరు ఎక్కుతారో ముందు ఇప్పటి నుంచి లేకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు, ఇటు కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే వాళ్ళు రావడం ఏంటో రేపు ఇనా అచ్చెన్నాయుడు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి. 3 లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్. మిగిలి అడుగొచ్చి వాళ్ళు ఒక పక్కేస్తే మీరు ఒక పక్కేసారు అనుకోండి, అక్కడి నుంచి లేనిపోయి టీవీలో అయిపోతారు సార్. ఒక బస్సులో 40 మందే పడతారు సార్, 40 మంది. నాకు కాదు 40 అంటే 10 బస్సులు వస్తాయి, 1000 మందికి 20 బస్సులు వస్తాయి. ఆ 20 బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం, పలానా బ్యారికేడ్ పలానా సీట్. సరే, అది ఆయన సరదాగా సన్నివేశం గురించి చెప్పారు అచ్చెన్నాయుడు గారు. నేను దీనికి ఇదే చెప్తున్నాను, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే రమ్మంటున్నారు ఆయన. 3 లక్షల మందిని యోగా చేసే వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది ఎవరి టాస్క్ అండి? ఇది డ్వాక్రా మహిళలకి నిజంగా 500 రూపాయలు పెనాల్టీ నిజమే.
పాపం వాళ్ళు ఎవరి ఇంట్లో యోగాలు ఎవరు చేసుకుంటాడే అంతకని ఇప్పుడు ముందర వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం కష్టం కదా. కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టాస్క్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నా సరే 3 లక్షల మంది యోగా చేసే వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా లేదా విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఐడెంటిఫై సీఎం గారి దగ్గర స్పెసిఫిక్ డేటా ఉంది, ఎందుకంటే ఆయన డేటా లేకుండా మాట్లాడరు. 3 లక్షల మంది ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు నేను అంటుంది అదే సార్, నాకు జిమ్కి వెళ్ళి వాళ్ళు 50 మంది కావాలి, లేదంటే వస్తాదులు అటు 50 మంది అంటే కృష్ణానగర్లో దొరుకుతారు వాళ్ళు, ఆ పిడిగుద్దులో గుద్దే వాళ్ళు అటు ఉంటారు, వాళ్ళని పట్టుకుని వెళ్ళడం ఒక వాతావరణం. అంతేకాని 3 లక్షల మంది స్టేట్ వైడ్ యోగా చేసే వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎవరి టాస్క్ అది? ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి ఎంత కాదన్నా ఒక టాస్కే కదా అది. ఆయన ఏం చెప్తున్నాడు, బస్సుకి 40 మందికి డ్రైవర్ని ఇస్తాం, ఎలా సార్ అన్న దగ్గర వాళ్ళకి ఇప్పటికే క్లారిటీ లేదు. హౌ దే కెన్ ఐడెంటిఫై? ముందర ఐడెంటిఫై చేయాలి కదా వాళ్ళని. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి 3 లక్షల మందిని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో అచ్చెన్నాయుడు గారు లేవనెత్తిన దానికి ఆయన ఉదాహరణకి ఆయన నెత్తికి ఒక 100 బస్సులు ఇచ్చారు అనుకోండి సార్, ఆ 100 బస్సుల్లో 100 × 4 అంటే 4,000 మందికి దగ్గర 4,000 మంది యోగా చేసే వాళ్ళని ఆయన టాస్క్లో ఐడెంటిఫై చేయడం ప్రాక్టికల్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇజ్ ఇట్ అన్ ఆర్డినరీ థింగ్? ఆ మెకానిజం చెప్పాలి కదా. ఇప్పుడు యోగా సెంటర్లు ఉన్నాయి, యోగా సెంటర్లు ఎన్ని ఉన్నాయో వాళ్ళందరి దగ్గర పర్వ్యూలు ఎంతమంది ఉన్నారు, లేదా యోగా మాస్టర్లు అందరినీ ఒక దగ్గర ఫస్ట్ కన్సల్టేట్ చేయండి, వాళ్ళు త్రూగా తీసుకురండి అనేది ఏదో చెప్తే టాస్క్ దట్ ఈస్ డిఫరెంట్. నాకు తెలిసి యోగా సెంటర్లో ఎంత వందల మంది వెళ్ళి ఎంతమంది చేసేస్తున్నారు సార్. ఇక్కడ హైదరాబాద్లో మా అపార్ట్మెంట్లో కూడా బయలుదేరి వెళ్తారు, తెల్లవారు ఇక్కడ 3 అతి కష్టం మీద. ఎంతమంది ఉన్నారమ్మా మీ స్ట్రెంత్ అంటే 15 మంది ఉంటాం సార్ అంటారు. ఇందులో ఒక మాస్టర్ ఇంటికి వచ్చి మీరు వీలైతే చెప్పండి సార్ నేను ఇంటికి వచ్చి నేర్పుతాను అంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇంటికి వచ్చి నేర్పే కార్యక్రమం అనుకోండి, ఆ 15 మందిలో 5 6 ఇక్కడ కన్ఫైన్ అయితే ఆ 15 మందిని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం కదా. అండ్ ఇంకోటి అండి, ఫైనల్గా ఇది అయిపోగానే, అంటే యోగా డే అయిపోగానే ముఖ్యమంత్రి గారు ఇక భూ సమీకరణ మీద దృష్టి పెట్టబోతున్నారు. 44,000 ఎకరాల భూ సమీకరణ మీద. దానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారికి టాస్క్ ఇచ్చారు. ఎలాగో ఆయన బెస్ట్ మినిస్టర్ ఆ కేటగిరీలో ఉన్నారు, మొదటి 6 కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆయన కార్యసాధకుడు, ఆయనకి ఇస్తే తప్పనిసరిగా చేయించుకుని ఆ భూ సమీకరణ అంటే రైతులు కూడా ఉవ్విళ్ళూరుతున్నారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అలాగని మినిస్టర్ గారే చెప్పారు. సో ఇది ఈ టాస్క్లో వచ్చే రిపర్కషన్స్ ఏంటండి? నేను కాదు, రైస్ సర్వే ఇచ్చింది. ఇట్స్ అన్ హెర్క్యులెన్ టాస్క్ సార్. ఖచ్చితంగా నెత్తి నొప్పులు గ్యారంటీగా ఉంటాయి. ఇది అంటే నేను అంటుంది ఏంటంటే, ఎక్వైరింగ్ ల్యాండ్ ఈజ్ అ ల్యాండ్ మార్క్. అది లాస్ట్ టైము 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చిన దానికి, అండ్ అది అమరావతి కోసం వాళ్ళు చేసిన త్యాగానికి. కానీ దగ్గర మోర్ దెన్ ఇవాళతో 6 years ప్లస్ అయినట్టు కదా. 6 ఏంటంటే 8 years పైన అమరావతి ల్యాండ్లు రావడం అన్నీ 9 years దగ్గర. ఈ 9 సంవత్సరాల్లో వాళ్ళ వెతలు ఎలా ఉన్నాయో చూసి అట్లీస్ట్ ఇవాళకైనా ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కనుక ఆ 34,000 ఎకరాలకి అయినప్పుడు ఈయన మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్కుంటాయి. పీక్స్కున్నప్పుడు అక్వైరింగ్ అనదర్ 45,000 acres ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అప్పుడు ఆయన ఏం చెప్పినా కన్విన్స్ అవుతారు, వింటారు కూడా. నారాయణ లాట్ అయినా ఏదో ప్రాణాలకు తెగించి నేను ఆయనతో మాడాను, ఇదేదో చూడండి పత్తాలట్లో లోపు బయటలో 10 రూపాయలు ఇటు ఒకటి అన్న టైపు, అవి చాలా టెంపరీ సొల్యూషన్స్. అంటే లాంగ్ పొజిషన్ కాదు, ఇది సమీకరణ అంటే పూలింగ్, నాట్ ఎగ్జిక్యూషన్ సార్. పూలింగ్ అంటే పీపుల్ ఆర్ వాలంటీరింగ్ అండి, అదే కదా ఆయన మినిస్టర్ గారు చెప్పి. నేను అంటుంది అదే సార్, వాలంటరీగా ఉత్తరే దేనికి ఇస్తారు? ఇప్పుడు 34,000 ఎకరాలు రాజధానికి ఇచ్చిన దానికి ఈ రోజుకి అన్సర్టనిటీ డ్రైవ్ అవుతూనే ఉంది కదా. ఆ ఎయిర్ క్లియర్ అయిందా సార్? అట్లీస్ట్ ఆ ఎయిర్ క్లియర్ అయిపోయిందంటే మీరు చెప్పినట్టు ఎస్, ఈ సర్కమ్స్టాన్సెస్లో మనం ఇలా ఇచ్చినప్పుడు ఇంత రాష్ట్రానికి ఇంత రెవెన్యూ మాడ్యూల్ క్రియేట్ అయినందుకు ఇది చేస్తున్నాం అది. ఇప్పుడు ఈ ప్రాణాలకు తెగించి కట్టి సచివాలయాలు కానీ, లేకపోతే హైకోర్టు భవనాలు కానీ, లేకపోతే వాళ్ళందరికీ ఉండడానికి వసతులు కానీ, దీనివల్ల రూపాయి ఆదాయం కాదు, తిరిగి ప్రభుత్వానికి ఖర్చు. ఆ కరెంట్ బిల్లు సైతం ప్రభుత్వమే భరించవలసి వస్తుంది. అవునంటారు కదా. ద మెయింటెనెన్స్ కాస్ట్ హ్యాస్ టు బేర్ బై గవర్నమెంట్, ద ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ హ్యాస్ టు బి. ఇవన్నీ చూసుకుంటే దానివల్ల రెవెన్యూ వస్తుందా, రెవెన్యూ పోతుందో చూడమనండి. రెవెన్యూ రాక గురించి మనం ఎక్వైరింగ్ చేసాం, ఎందుకంటే ఇది ప్రపంచ స్థాయి రాజధానికి అడిగితే చెప్తున్నది కూడా అదే. రేపు ఆ 44,000 ఎకరాల భూ సమీకరణ జరిగితే గొప్ప